నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. అస్సాం ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో బీఫ్ వంటకాల అమ్మకాలు వడ్డించడంపై బ్యాన్ విధించింది. బీఫ్ను హోటళ్లు, రెస్టారెంట్లు, ఇంకా పబ్లిక్ ఫంక్షన్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో వడ్డించడంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం నుండి ప్రకటన వచ్చింది. ఇంతకుముందు హిందువులు, సిక్కులు, జైనుల మతపరమైన ప్రదేశాలకు 5 కిలోమీటర్ల పరిధిలో రాష్ట్రంలో బీఫ్ అమ్మకాలను నిషేధించగా, ఇప్పుడు ఈ బీఫ్ బ్యాన్పై మరిన్ని ఆంక్షలను తీసుకుని వచ్చింది అస్సాం ప్రభుత్వం. న్యూఢిల్లీలో జరిగిన అస్సాం కేబినెట్ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ సరికొత్త నిర్ణయాన్ని ప్రకటించారు. అస్సాంలో బీఫ్ నిషేధాన్ని విస్తరించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అస్సాం పశువుల సంరక్షణ చట్టం 2021ని మరింత బలోపేతం చేయడానికి హోటళ్లు, రెస్టారెంట్లు, కమ్యూనిటీ సమావేశాలు మొదలైన వాటిలో బహిరంగంగా బీఫ్ వినియోగాన్ని నిషేధించడానికి క్యాబినెట్ ఆమోదించిందని సీఎం హిమంత్ బిశ్వ శర్మ తెలిపారు. గతంలో కేవలం దేవాలయాల దగ్గర బీఫ్ తినడం, అమ్మడం మానేయాలని తీసుకున్న మా నిర్ణయం ఇప్పుడు రాష్ట్రం అంతటికీ విస్తరింపజేస్తామన్నారు. ఇకపై బీఫ్ను ఏ పబ్లిక్ స్పేస్లోనూ, హోటళ్లలోనూ లేదా రెస్టారెంట్లోనూ తినలేరని స్పష్టం చేశారు అస్సాం సీఎం. అస్సాంలో బీఫ్ను పూర్తిగా నిషేధించకపోయినా ముస్లిం, క్రైస్తవ కమ్యూనిటీకి చెందిన ప్రజలు తినడానికి ఎలాంటి ఆంక్షలు విధించలేదని ప్రభుత్వం తెలిపింది. హిందూ, జైన్, సిక్కు ఇలా ఇతర బీఫ్ తినని కమ్యూనిటీలకు చెందిన మతస్థలాల చుట్టూ గోమాంసం నిషేధాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విజయవంతమైందని సీఎం అన్నారు. ఉప ఎన్నికలో బీజేపీ గెలిచిన తర్వాత సమగురి అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్లకు గోమాంసం పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ఆరోపణలు గుప్పించింది. దీంతో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని బహిరంగ ప్రదేశాల్లో బీఫ్ అమ్మకాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుని కాంగ్రెస్కు షాక్ ఇచ్చింది. బీఫ్ను నిషేధించాలని కాంగ్రెస్ పార్టీ లిఖితపూర్వకంగా కోరితే రాష్ట్రంలో పూర్తిగా నిషేధించేలా చట్టం తెస్తానని అస్సాం సీఎం హామీ ఇచ్చారు. జై హింద్, జై భారత్.